ఇప్పుడు సిఐడి ఏం చెప్పింది? మన సిఐడినే కదా, మన చేతిలోనే కదా ఉండేది, మన ఆధ్వర్యంలో కదా నడుస్తుంది. రైట్. అంతే గారు, ఒక్కసారి మేడం గారు బయట అయితే తప్పనిసరిగా ఉండాలి. బాధితుల పక్షాన్ని నిలవడంలో మేడం గారి తర్వాతే ఎవరైనా. అనిత గారంటే మహిళకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే దిగేస్తారు రంగంలోకి. ఒక్కసారి మేడం గారు మాట్లాడింది కూడా ప్లే చేయండి సార్. అధికారులు బలి చేస్తున్నారు, వారు వెనకున్న పెద్దల్ని వదిలేసే క్రమం జరుగుతుంది. కాదండి, బలి చేయడం ఏంటండి? ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈ రోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయడం, అవతల అమ్మాయికి న్యాయం చేయడం. అది అంతకుమించి బలి చేయడం అన్న మాట ఉపయోగించుకుంది. బలి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఓకే, నేనేమంటానంటే కేసు పూర్వపరాలు అన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము. ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది. ఏ పాత్ర ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ 3 IPS ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా శేఖర్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడిన దానికి, హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్న దానికి అసలు పొంతన నాకు ఎక్కడా కుదరట్లేదు. కాదంబరి జత్వానికి న్యాయం చేయడం అంట, ఐపీఎస్ల పైన సస్పెన్షన్ వేటు వేయడం. ఆమెకు అన్యాయంగా ఆమెని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆమెకు న్యాయం జరగాలంటే వీళ్ళ సస్పెన్షన్ కరెక్టే అని అంటున్నారు. మరి ఇక్కడ సిఐడి రిపోర్ట్ చూస్తే ఇలా ఉందేంటి సార్? సార్ ఈశ్వర్ గారు, ఇంతకు ముందే నేను మాట్లాడాను సార్. సో గామాదేవి పోలీస్ స్టేషన్ లో ఒక తప్పుడు కేసు పెట్టింది సార్, ఒక పారిశ్రామికవేత్త మీద ఆవిడ. అదే విధంగా తన తమ్ముడికి సంబంధించినటువంటి దుబాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టలేదని ఇంకో ప్రముఖ పారిశ్రామికవేత్త మీద ముంబైలో రేప్ కేసు పెట్టింది. అది తప్పుడు కేసు అని అర్థమైపోయింది సార్. పోలీసులే కొట్టేశారు సార్. ఇక మనం ఇలాంటివి చూసుకుంటే చాలా ఉన్నాయి సార్ దేశవ్యాప్తంగా. ఇక కుక్కల విద్యాసాగర్ విషయంలో డేట్ ఆఫ్ బర్త్ తప్పే, చాలా నెంబర్ల నుంచి ఆవిడ ఏదైతే బ్లాక్ మెయిలర్ కి పాల్పడిందని ఆధారాలతో సహా ఉన్నాయి సార్. అలాంటి ఆవిడని తీసుకొచ్చి సార్ నిజంగా చాలా బాధేసింది సార్. ఆ రోజుల్లో ఎలాంటి తమ్మునిల్స్ అంటే సార్, అందరూ కలిసి నా మీద పడ్డారు, 6 నెలలు పడుకోలేదంట సార్. అందరి మీద పడుతుంది సార్. ఏ ఛానల్ అది? ఆవిడ అందరి మీద పడుతుంది. పారిశ్రామికవేత్తలకు నిద్రలు కూడా ఉండట్లేదు సార్. వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్లు, దొంగ రేప్ కేసులు పెట్టి సార్. ఇక నన్ను చంపడానికి కాకి చొక్కా వేసుకొచ్చారు ఆవిడని కూర్చోబెట్టి సార్. జత్వానికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్. ఏ మహిళా సంఘాలు సార్? తెలుగుదేశం పార్టీ మహిళా సంఘాలు సార్. సార్ పోతారు, మొత్తం పోతారండి సార్. ఇది TV5 లో సార్. పోతారు, మొత్తం పోతారు. సస్పెండ్లు డిస్మిస్లు కాదు, కట్రాయర్లపై ఊరేగించాలండి సార్. ఇప్పుడు ఎవరిని ఊరేగించాలి? కట్రాయర్ పైన. ఈ చర్చలు పెట్టిన వాళ్ళని కట్రాయర్ మీద ఊరేగించాలా? వద్దులేండి పాపం, వద్దు. నిజం సార్. లేకపోతే ఒక IPS ఆఫీసర్ పట్టుకొని, సీతారామాంజనేయులు లాంటి నిజాయితీ కలిగిన IPS ఆఫీసర్ గుంటూరులో ఎవరు అడిగినా చెప్తారు. మంగళగిరిలో నేరాలు తగ్గడానికి కారణం ఎవరు అంటే సీతారామాంజనేయులు. చైన్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని అరికట్టింది సీతారామాంజనేయులు గారు. మాలాంటి మేము చిన్నప్పుడు చదివేవాళ్ళం సార్. సీతారామాంజనేయులు అంటే ఆయన పేరు మీద సినిమా కూడా తీశారు సార్. అలాంటి వ్యక్తిని కట్రాయర్ మీద ఉరికించాలా? ఎవరు కట్రాయర్ తీయాలి? జత్వాని కేసులో A1 జగన్ అంటే సార్. ఇంకో అడుగు ముందు కేసాడు సార్, మరో నేత్రం శివ అంటేనా. A1 జగన్ అంటే సార్. అంటే వాడి నోటికి ఏ మాట వస్తే ఆ మాట. జర్నలిజం విలువలు లేవు, హక్కులు లేవు. ఎవరా ఫిగర్? ఇది మామూలు కేసు కాదంట సార్. ఇక 1 మినిట్ సార్. సలహాదారే కుట్రదారు. హీరోయిన్ జత్వాని వ్యవహారంపై నారా లోకేష్ సీరియస్. 40 రోజులు 10 మంది ఒకరి తర్వాత ఒకరు చిత్రహింసలు పెట్టారంట. ఆవిడ దేశంలో ఉండే బడా పారిశ్రామికవేత్తలందరినీ చిత్రహింసలకు గురి చేస్తుంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళే కదా సార్, వీళ్ళ సిఐడే కదా సర్టిఫికేట్ ఇచ్చింది. దీనికి సమాధానం దొరకదు సార్. ఇతను ఇంకా నీచంగా సార్, దొరికిన సాక్షి చీచి అంట సార్. అంటే సాక్షి మీద కూడా సార్, అందులో కూడా మీ యాజమాన్యం గురించి, యాజమాన్యం ఫోటోలు సార్. నేను పేరు కూడా ప్రస్తావించాను సార్. అంటే వీళ్ళ యొక్క తప్పుడు ప్రచారానికి అడ్డు అదుపులేదు సార్. ఇక సార్ వేట మొదలైంది, రంగంలో కేంద్రం అంటే కూడా సార్, రంగంలోకి కేంద్రం కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సార్. ఇవన్నీ చేసి చివరికి IPS ఆఫీసర్లను బలి చేసి ఆ రోజు వాళ్ళు పెట్టిన డిబేట్ ఒక 1 మినిట్ ఆడియో మీరు వినాలి సార్. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి సార్. ఒక నిజాయితీ కలిగిన జర్నలిస్ట్ ఒక విషయాన్ని టేకప్ చేస్తే ఎలా న్యాయం చేయగలుగుతారు అనడానికి నిదర్శనం మీరే సార్ అని చెప్పి ఆయన ఎవరో మాట్లాడితే వెంటనే TV5 మూర్తి గారు ఏం చెప్తున్నా, దట్ క్రెడిట్ గోస్ టు మై చైర్మన్. మరి ఈ రోజు ఎవరికి దక్కాలి? బ్లాక్ మెయిల్ చేయడం అనేది క్రెడిట్ గోస్టా? బ్లాక్ మెయిల్ అని సిఐడి చెప్తాను సార్, నేను కాదు. మళ్ళీ క్రెడిట్ ఎవరికి పోతుంది సార్? నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు సిఐడి ఆవిడ కిలేడి అని తెలిసింది సార్. ఆవిడ కూడా ఒక లెటర్ రాసింది సార్. ఇప్పుడు ఆవిడ కూడా ఒక లెటర్, ప్రెస్ కో లెటర్ ఇచ్చింది సార్. ఈ రోజు ఆ లెటర్ ఏమిచ్చిందంటే సిఐడి మొత్తం తప్పుడు తడకగా లెటర్ రాసింది.
అని చెప్పి ఇప్పుడు పోలీసుల మీద, ఇప్పుడు సిఐడి మీద ఆవిడ లెటర్ రాసింది అగైనెస్ట్ గా. ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి డిబేట్లు పెట్టి సిఐడి చీఫ్ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో సిఐడి చీఫ్ రాజశేఖర్ బాబు. వీళ్ళంతా వీళ్ళందరి సిఐడి మీద కాదు, ఆయన సిట్ సిట్ సార్, CP. సారీ సిఐడి చీఫ్ల మీద, ఐపీఎస్ల మీద, వీళ్ళందరి మీద ఏదైతే అగైనెస్ట్ గా డిబేట్లు పెట్టించి వాళ్ళ కంట్రాయర్లు కూడా ఇప్పించి వాళ్ళ క్యారెక్టర్లు కూడా అసోసియేషన్ చేయించి వాళ్ళని కూడా సస్పెన్షన్ చేయించి జైళ్లకు పంపించే దమ్ము ఈ టీవీ5 మూర్తికి, ఈ టీవీ5 ఎవరైతే చైర్మన్ బిఆర్ నాయుడుకి ఉందా అని అడుగుతున్నాను సార్. క్లియర్ గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాదంబరి జత్వాని గారు పాపం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఆఖరికి ఏమైంది, బాబు గారిని నమ్ముకుంటే ఆఖరికి ఏమవుతుందని లాస్ట్ చూడాలి, క్లైమాక్స్ మాత్రమే చూడాలి. ఈ కేసులో క్లైమాక్స్ అర్థమైపోయింది కదా, మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. రైట్ సార్. సార్ కర్మ అనేది ఎంత సార్ కర్మ అనేది ఎలాంటిది అనే దానికి ఈ కేసు నిదర్శనం సార్. రైట్.